హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఈరోజు జరిగినటువంటి సెషన్స్ చూసినట్టయితే మనకు ఎస్ఏ సంబంధించి లాంగ్వేజ్ పండిట్స్ అండి. మనకంతా ఇంగ్లీషు ప్లస్ హిందీ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళకి జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకునేది యూజ్ అయ్యేది ఏమన్నా ఉందా అంటే సైకాలజీ ఒకటి మనం చూసుకోవాలి. ఎస్ఏ వాళ్ళకి సంబంధించి ఈ లెవెల్లో రావచ్చు. సో చూద్దాం. సైకాలజీ సంబంధించి బిట్స్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో జరిగినటువంటివి కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి అడిగారండి. ఇక్కడ మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చాయి. ఇక్కడ మీకు పేజ్ నెంబర్తో సహా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, మీకు అకాడమీ పుస్తకం కదా దొరక్కపోతే కనుక లేదా ఉన్నా కూడా మీకు ఇక్కడ వీడియోస్ అనేటివి ఉన్నాయి. టెట్కి సంబంధించి ఇద్దరికి ఒకటే బుక్ రిలీజ్ చేశారండి. ఈ బుక్ టెట్కి సంబంధించి ఎస్ఏకి హెచ్జిటికి ఇద్దరికి ఒకటే బుక్. ఈ బుక్లో నుంచి మీకు అన్ని రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అయితేనేమి ఇవన్నీ పేజ్ నెంబర్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. బుక్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ వీడియోస్ అన్నీ మీకు ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మహా అంటే మీకు ఒక 4 hours ఉంటే మొత్తం 4 chapters ప్లస్ ఎక్స్ట్రా టాపిక్స్ అన్నీ మీరు వినేయచ్చు అనమాట. వీడియోస్ ఉంది, పీడిఎఫ్ దీంట్లోనే ఉంది, ప్లస్ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది, టెస్ట్లు ఉన్నాయి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈజీగా 25+ మార్క్స్ అనేటివి స్కోర్ చేసుకోవచ్చు అండి. అన్నీ మనకు బుక్లో నుంచే, ఈ అకాడమీ బుక్లో నుంచే డైరెక్ట్గా పడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు టెట్ ఎస్ఏ సంబంధించి ఎగ్జిట్కి ఇద్దరికి ఒకటే అండి, సరిపోతుంది. నెక్స్ట్ 499 సంబంధించి కంటెంట్ పరంగా అయితే కనుక మీకు దీంట్లోంచి ఎక్కువ వస్తున్నాయి. 499 టెస్ట్ సిరీస్ నుంచి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మీకు టెస్ట్ సిరీస్ చూసినట్టయితే క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. ఇందులోనే మీకు ఎవ్రీ క్లాస్ కవర్ అవుతుందండి. ఓకే, 3rd 4th 5th 6th మనకి ఎట్లా కంటెంట్ అంతా మన టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తున్నారు కాబట్టి సో ఈడ బిట్లే మనకి ఇక్కడ రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు 3rd to 8th కాకుండా 9th 10th లింక్డ్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి ఫుల్ అంటే మీకు 599 రూపీస్తోనే ఫుల్ వీడియో క్లాసెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీవి ఇక్కడ మనకి ట్రై మెథడ్స్, పిఐఈ ఇవి కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో పర్చేజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకు కూడా ఈ పీడిఎఫ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. 199 రూపీస్కే మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మెయిన్ అయితే మీకు ఇక్కడ 499 టెస్ట్ సిరీస్, 99 టెస్ట్ సిరీస్లోంచి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. చూడండి, క్వశ్చన్స్ చూసినట్టయితే కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది. మంచి బాలు నీతి సంబంధించి వచ్చింది క్వశ్చన్ అయితే. ఎరిక్సన్ బాక్స్ ఏదైతే ఉందో పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, ఇంట్లో నుంచి ఒకటి రావడం అనేది జరిగింది. వికాస్ దశలండి, పూర్వ శైశవ దశ, కౌమా దశ, సంథింగ్ మనకు వాళ్ళు ఇచ్చేసి ఇది ఏ దశలో చూడవచ్చు. నెక్స్ట్ రక్షక తంత్రాలు కనుగొన్నది ఎవరు అని ఇచ్చారు మనకి ఇక్కడ. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటే పరిచయం చేసింది. మూర్తిమత్వ సిద్ధాంతాలు మనకి ఏదైతే బాక్స్ ఉందో ఇది. ఇక్కడ మనకు దీంట్లో మళ్ళీ మనకు క్లారిటీగా లోనికి వెళ్తే కానీ మనకి ఇంకా వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది కూడా చెప్పున్నారు. సో మనకి ఇక్కడ వీటిల్లో సంబంధించి క్రెష్మెర్ ప్రకారము అని సంథింగ్ మనకి ఈ 5 వాటిల్లో ఈ 3 వాటిల్లో అడిగారంటే ఫస్ట్ 3 వాటిల్లో వీటికి సంబంధించి వీళ్ళలో కాని వాళ్ళు ఎవరు, డివైడ్ కాని వాళ్ళు ఎవరు అనే విధంగా ప్రశ్న అయితే వచ్చింది. దీంట్లో నుంచి మనకు మొన్న జరిగిన 2 సెషన్స్లో కూడా మనకు హిప్పోక్రటిస్ నుంచి అడుగుతూనే ఉన్నారు. సో క్రెష్మెర్ నుంచి వచ్చింది అనమాట. నెక్స్ట్ సంఘర్షణలు, ఉపగమ సంఘర్షణ గురించి అడిగారు. బాల్ బ్యాడ్మింటన్ ఆడినటువంటి వ్యక్తి క్రికెట్ కూడా ఆడగలగడం. అభ్యసన బదలాయింపులు పేజ్ నెంబర్ 121లో ఉంది. సో వీటి నుంచి కూడా ఒకటైతే వచ్చింది. అభ్యసన బదలాయింపులు మరియు సంఘర్షణ నుంచి మాత్రం కంపల్సరీ ఒక్కొక్క బిట్ అయితే అడుగుతున్నారు. అభ్యసన సిద్ధాంతాల్లో సంబంధించి తారండైక్ సిద్ధాంతంలో నియమాలు, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రిజల్ట్ ఉంది కదా, ఫలిత నియమం, అభ్యాస నియమం, సంసిద్ధత నియమం, వీటి నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి ఒకటి వచ్చింది. క్రింది వానిలో దీనికి సంబంధించి కాంతి ఏంది, స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, ఇవన్నీ అడిగారనమాట. కానిది ఏది అని కనుక్కోమన్నారు. సామూహిక కారక సిద్ధాంతం టెస్టింగ్ గారు కనుగొన్నారు. ఇది డైరెక్ట్ బిట్ అనేది అడిగారు ప్రజ్ఞా సిద్ధాంతాల్లో. ఇది పేజ్ నెంబర్ 60లో ఉంది. ఐక్యూ సంబంధించి సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 90 to 110, పేజ్ నెంబర్ 64 అండి. ఇక్కడ మన కింది రంగు, చర్మం అనేటివి దేనికి సంబంధించినటివి, పరిసరానికి సంబంధించినటివి, అనువంశికతకు సంబంధించిందా. సో ఇది చూస్తుంటే అనువంశిక కారకం. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 180లో మనకి దీని గురించి అంతా ఉంది. మనకు ఆప్షన్ బట్టి మారుతుంది. అనువంశిక పరంగా అయితే మనకు అనువంశికన, పరిసరాలు అంటే అనువంశిక. దాంట్లో మళ్ళీ డివైడెడ్ అడిగారు అనుకోండి, శారీరక, మానసిక అని శారీరక అవుతుంది. ఓకే, ఇలా మన క్వశ్చన్ కింద ఆప్షన్ బట్టి చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫుల్ మ్యాటర్ ఉంది పేజ్ నెంబర్ 180లో. సో ఇది మనకు అభ్యసన బదలాయింపుకు సంబంధించి అనుకూల బదలాయింపుకు అడిగారనమాట. బ్యాడ్మింటన్ ఆడుతున్న వ్యక్తి క్రికెట్ ఆడడం, దీంట్లో అభ్యసన బదలాయింపు ఏమవుతుంది అని. సో ఈ విధంగా
మీకు నిన్న ఎస్ఏ తెలుగు వాళ్ళందరికీ జరిగిన క్వశ్చన్స్లో కూడా మీకు చూసినట్టయితే ఎవ్రీ క్వశ్చన్ మనకు పేజ్ నెంబర్ కూడా ఇచ్చున్నాము. అంతా అకాడమీ నుంచే ఇచ్చున్నారండి. ఇక్కడ మనకి ఎస్ఏ వాళ్ళకి సంబంధించి సైకాలజీ పరంగా చూసుకుంటే ఇంకా హెచ్జిటి అనేది 6th నుంచి స్టార్ట్ అవుతుంది. 6th నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో హెచ్జిటి సంబంధించి తెలుస్తుంది. ఇంకా కంటెంట్ అంతా మనకి ఇక్కడ 499 టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి బిట్స్ ఆల్మోస్ట్ రిపీట్ అవుతున్నాయి చూడండి. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి. చాలా వరకు వీటిల్లోంచి రిపీట్ అవుతున్నాయి. ఈ 499 కోర్సు మరియు ఈ 910 రూపీస్ కోర్సు ప్లస్ మీకు పీడిఎఫ్స్ కావాలంటే కదా పీడిఎఫ్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు రివిజన్ చేసే టైం ఉండదు కాబట్టి డైరెక్ట్ మీరు ఇక్కడ క్విక్ రివిజన్గా ఇది పనికొస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ హ్యాండ్ రిటన్ ఏదైతే ఇచ్చామో ప్రింటెడ్ ఏమైతే ఇచ్చామో వాటి నుంచి రావడం అనేది జరుగుతుంది. చూసుకోండి. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం. డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి.